హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను సాయి. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు. ఈ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఒక ఎత్తు అయితే చంద్రగిరి నియోజకవర్గం మరో ఎత్తు. ఎందుకంటే చంద్రబాబు పుట్టిన రాజకీయం మొదలుపెట్టిన ఊరు కాబట్టి ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచి చాలా కాలమైందని చెప్పచ్చు. 1994లో చివరిసారిగా టీడీపీ తరపున చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గెలిచారు. అప్పటి నుంచి చంద్రగిరిలో టీడీపీకి గెలుపు అందని ద్రాక్ష అయిపోయింది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకనో టీడీపీ ఇక్కడ గెలవలేకపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే 2024 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పులివర్తి నాని పోటీ చేస్తారని అంటున్నారు. ఇదే సమయంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే మొబ్బు రామిరెడ్డి కొడుకు మొబ్బు దేవనారాయణ రెడ్డిని పోటీ చేయాలని చంద్రబాబే అనుకున్నారని ప్రచారం కూడా ఉంది. దాంతో వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలియక నేతలు కేడర్లో గందరగోళం పెరిగిపోయింది. సరిగ్గా ఈ నేపథ్యంలో రియాల్టర్ డాలర్ దివాకర్ రెడ్డి తెర మీదకి వచ్చారు. రాబోయే ఎన్నికల్లో తనకే టికెట్ అని దివాకర్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. రియల్టర్గా చంద్రగిరి, తిరుపతి, కాళహస్తిలో దివాకర్కు బాగా పాపులర్. చంద్రగిరి నియోజకవర్గం తనకు పట్టుంది కాబట్టి అవసరమైన ఖర్చు పెట్టుకోగలనని చంద్రబాబుకు, లోకేష్కు చెప్పారట. దానికి వాళ్ళిద్దరూ సానుకూలంగా స్పందించారని పార్టీలో ప్రచారం పెరిగిపోయింది. దాంతో టికెట్ కోసం ఇప్పుడు ముగ్గురి మధ్య రేసు జరుగుతుంది. అయితే వివిధ కారణాలతో పెద్దబ్బ పేరు ఈ మధ్య ఎక్కడా వినపడటం లేదు. పెద్దబ్బను చంద్రబాబు లేదా లోకేష్ తప్పించారా లేక పెద్దబ్బే తప్పుకున్నారా అన్న విషయంలో క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికి పులివర్తి, డాలర్ పేర్లు మాత్రమే గట్టిగా వినపడుతున్నాయి. నాని ఏమో చాలా కాలంగా చంద్రగిరి పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన అనుభవం కూడా ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో గెలుపుకు ప్లాన్ చేసుకుంటున్నారు. డాలర్కు టికెట్ ఇస్తే కొత్త అభ్యర్థి అవుతారు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. వివాదాలు లేని, పొత్తుతో సంబంధం లేని నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు టికెట్లను ఫైలెన్స్ చేయలేకపోవటమే అతిపెద్ద మైనస్ కాబోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.